Hello everyone, welcome back. Today's topic is strength of materials and I will make it easy to understand with simple language. So let's get into the video. So before going into the topic called strength of materials, let's understand the common situations in the daily life. Have you ever wondered why buildings don't collapse? Why bridges carry heavy vehicles or why a spring comes back to its original shape? Absolutely, the answer lies in the strength of materials. It is the branch of engineering that studies how solid objects behave when force is applied to them. So, in simple words, it tells us whether a material will hold, bend, stretch, or break under the load. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, సాలిడ్ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది బ్రేక్ అవుతుందా, లేకపోతే బెండ్ అవుతుందా, హోల్డ్ చేసి అలాగే ఉంటుందా, లేకపోతే స్ట్రెచ్ అవుతుందా, ఆ మెటీరియల్ గురించి తెలుసుకునేదాన్ని వి కాల్ ఇట్ as స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఆ మెటీరియల్ బిహేవియర్ని తెలుసుకోవడం గురించి చెప్పేదే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఆ మెటీరియల్ బెండ్ అవుతుందా, హోల్డ్ చేయగలుగుతుందా, లేకపోతే స్ట్రెచ్ అవుతుందా, లోడ్ అప్లై చేయంగానే ఎలా ఉంటుంది, ఆ మెటీరియల్ బిహేవియర్ని చదువుకోవడమే వి కాల్ ఇట్ as స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో టు అండర్స్టాండ్, ఒక లోడ్ అప్లై చేసినప్పుడు సాలిడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇట్ మే బీ బీమ్ కావచ్చు, కాలం కావచ్చు, ఏదైనా రాడ్ కావచ్చు, లేకపోతే షాఫ్ట్ కావచ్చు. ఇది ఈ సాలిడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇవే వస్తాయి. బీమ్ కావచ్చు, కాలం కావచ్చు, రాడ్ కావచ్చు, ఏదైనా షాఫ్ట్ కావచ్చు. సో ఈ బీమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే దానిపైన ఏదైనా ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎమ్మటే బ్రేక్ అవుతుందా, లేకపోతే ఎమ్మటే హోల్డ్ చేయగలుగుతుందా, లేకపోతే స్ట్రెచ్ అవుతుందా ఎమ్మటే లోడ్ అప్లై చేసినప్పుడు, ఈ బిహేవియర్ ఆఫ్ ద మెటీరియల్, దీన్ని స్టడీ చేసేదాన్ని వి కాల్ ఇట్ as స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో ఒకవేళ డీఫామ్ అయితే ఎంతవరకు డీఫామ్ అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, కొలాప్స్ అయితే ఎంతవరకు ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది. సో ఇదంతా స్టడీ చేసేదాన్ని వి కాల్ ఇట్ as స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ వి స్టడీ deformable bodies.